మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. 43 సంవత్సరాల చారిత్రక ఘట్టం. మార్చి 29, 1982న ఆవిర్భావమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు మార్చి 29, 2025 సంవత్సరానికి 43 వసంతాలు పూర్తి. ఈ 43 వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి మరియు కార్యకర్తలు నాయకుల మధ్య అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఈ విషయానికి వస్తే స్థానిక పొట్టిపాడులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడారు. మరియు అలాగే ఈ రోజు స్థానిక హోమస్పేటలోని 10వ వార్డు నందు టీడీపీ జెండా ఎగరేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత గురించి మనం స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. 1982వ సంవత్సరం మార్చి 29వ తారీఖున సమైక్యాంధ్రప్రదేశ్ లో న్యూ ఎమ్మెల్యే హాస్టల్లో పార్టీని తెలుగుదేశం పార్టీగా ప్రకటించడం జరిగింది. అదే రోజు జెండాను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఏకదాటిగా 43 సంవత్సరాలు పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దిగ్విజయంగా జయత్రయాత్రలు సాగిస్తూ ఏదో ఒకటి రెండు టర్ములు తప్ప మిగతా టర్ములంతా కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక 2014లోనూ 19 వరకు, 2024 నుంచి 29 వరకు కూడా మళ్ళా పార్టీ ఇక్కడ పూర్తిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారే కావాలని కోరుకునే చేసినారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకొక 30 సంవత్సరాలు ఈ పార్టీకి తిరుగులే. తారక రామారావు గారు ఈ కాంగ్రెస్ అరాచకాలను, ఈ ప్రజలకు ఇబ్బందులను చూసి పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగినది. బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతి కోసము, ప్రతి ఒక్కరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసము ₹2 కిలో బియ్యం అయితేనేవి ఎన్ని ప్రవేశపెట్టి పార్టీని ప్రకటించడం జరిగినది. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1982 నుంచి ఇప్పటి వరకు పార్టీ జెండా మోస్తూ పార్టీ అభివృద్ధి కోసము ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీని ఎంతో ప్రజలకు సేవ చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తున్నాడు. చంద్రబాబు గారు అట్లే విజన్ 2025 పెట్టి అప్పుడు పార్టీని పమ్మటగా రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినాడు. ఇప్పుడు 3వ సంవత్సరంలో పార్టీ ఎట్లుండాల రాష్ట్రం అని అభివృద్ధి దిశలో సాగాలని చెప్పి ఇప్పుడు విజన్ పార్టీ పెట్టి పార్టీ కోసం అహర్నిశలు చంద్రబాబు అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, రాయలసీమకు అభివృద్ధి చేయాలని అయితేనేమి, ఇక్కడ రైతులకు సాగునీటి అయితేనేమి ప్రతి ఒక్కటి కల్పిస్తూ ప్రజలకు సేవ చేస్తూ పార్టీ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తూ పార్టీకి బ్రహ్మాటగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్రం లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ పార్టీ కోసము సేవ చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక ప్రొద్దుటూరులోని 10వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేశారు. ఇక్కడికి సంబంధించిన స్థానిక నాయకులు రఘునాథ్ రెడ్డి గారు మరియు వాల్మీకి బోయే కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నారాజు గారు మరియు దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీ స్థాపించినటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మరొకసారి స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, మైనార్టీలకు కూడా సముచితమైన స్థానం కల్పించి రాజకీయ అధికారాన్ని అందించిన ఘనత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నడుస్తూ ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సముచితమైన రాజకీయ అధికారం అందిస్తూ నాశనమైనటువంటి 5 ఏళ్ల వైసీపీ పాలన నాశనమైనటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడంలో కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సహకరించాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పొద్దునందు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో జెండాను ఎగరడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా బీసీలకు అండ. ఈరోజు బీసీలందరూ ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే, సంతోషంగా ఉన్నారంటే, కూడు గుడ్డు నీడ ఉన్నాయంటే కేవలం తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారి వల్లనే. కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది బీసీలే. మా వార్డులో ఎక్కువ బీసీ వాళ్ళు ఉన్నారు. ప్రజలందరూ కోరిక మేరకు ఈరోజు జెండా ఎగరడం జరిగింది. ప్రజలంతా సంక్షేమంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, పార్టీకి అండగా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అయింది. తెలుగుదేశం పార్టీ జిందాబాద్ కదా. 43 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ చరిత్ర
తెలుగుదేశం పార్టీ గొప్పతనం గురించి స్థానిక ఎమ్మెల్యే మరియు కార్యకర్తలు మరియు నాయకుల మాటల్లో కెమెరామెన్ మహేష్ సురేష్.